డాక్టర్ గారు ప్రమీళ ఇలా అడుగుతున్నారు. మాకు 3 సంవత్సరాల వయసున్న బాబు ఉన్నాడు. వాడికి చెవిలో ఎప్పుడూ గుబిలి వస్తుంటుంది. దానంతటా అదే బయటకు వచ్చి కారిపోతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకిలా అవుతోంది? మా బాబు చెవిలో ఏదైనా సమస్య ఉందా? నేనింతవరకు ఎవరిలోనూ ఈ సమస్య చూడలేదు. సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ప్రమీల గారు, ఇప్పుడు మీ బాబుకి గుబిలి కొంచెం ఎక్కువ వస్తుంది అంటున్నారు. యూజువల్గా 100లో 1-2 పిల్లలు ఈ గుబిలి కొంచెం ఎక్కువ ఫామ్ అవుతుంటుందండి. ఎందుకంటే వాళ్ళ చెవులో కొంచెం సెరుమిన్ గ్లాండ్స్ అంటాం, అంటే గుబిలి ఫామ్ చేసే గ్లాండ్స్ అవి కొంతమందిలో ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనకి కొంతమంది స్వెట్ గ్లాండ్స్ ఎక్కువ ఉన్నట్టు, కొంతమంది చెమట ఎక్కువ పోస్తుంటారు. అట్నే గుబిలి కూడా కొంచెం ఎక్కువ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. యూజువల్గా దీని గురించి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మన చెవి సెల్ఫ్ క్లీనింగ్ యాక్టివిటీ ఉంటుంది అనమాట. ఈ చిన్న పిల్లలు ఏమవుతుందంటే ఈ గుబిలి వచ్చే గ్రంథులు ఎక్కువ ఉన్నట్టయితే కొంచెం గుబిలి మనకి ఎక్కువ కనిపిస్తుంటది. ఈ పిల్లలు పెద్ద అయ్యే కొంది ఏమైందంటే ఆ కెనాల్ సైజ్ కూడా పెరిగిపోయి అంత మనకి కనిపిదు అనమాట. అది ఎప్పటికప్పుడు వచ్చి బయటకు వస్తూ ఉంటుంది అనమాట. సో మీరు అస్సలు వర్రీ కావాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకైనా మంచిది ఒకసారి దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని సంప్రదించండి. వీళ్ళల్లో ఒకరిలో ఇద్దరిలో లోపల గుబిలి ఎక్యుములేట్ అయిపోయే అవకాశం ఉంటుంది అనమాట. ఎక్యుములేట్ అవటం మంచిది కాదండి. లోపల ఎక్యుములేట్ అయిందంటే అది సరౌండింగ్ మీద, స్కిన్ మీద, దాని తర్వాత దాని బోన్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యి కెరటోసిస్ ఆబ్టురెన్స్ అనే వ్యాధిని కలుగు చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. సో మీరు డాక్టర్ గారిని సంప్రదించి, ఒకవేళ గుబిలి ఏమి ఎక్యుములేషన్ లేదు అంటే మీరు అసలు వర్రీ కావాల్సిన అవసరం ఏం లేదండి. ఆ గుబిలి కొద్ది కొద్దిగా ఫామ్ అవుతుంటుంది, బయటకు వస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడూ కాటన్ బడ్స్ వాడొద్దండి. ఏదన్నా అవసరం అయితే పొద్దున సాయంత్రం స్నానం చేసిన తర్వాత మెత్తడి కర్చీఫ్ తీసుకొని కొంచెం పొడుగ్గా చేసి దాన్ని చెవులో పెట్టి తీయొచ్చండి. అటుపక్క ఇటుపక్క చెవులో ఏదన్నా కొద్ది గుబిలి ఉన్నా కూడా దానికి అంటుకొని బయటకు వస్తుంది. కాటన్ బడ్ పెట్టామనుకోండి లోపల గుబిలిని ఇంకా లోపలికి తోసే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ పిల్లల్లో కెనాల్ సైజు చాలా మిల్లీమీటర్ సైజు ఉంటుంది, మనకైతే పెద్దగా ఉంటుంది అనమాట. సో కాటన్ బడ్స్ వాడొద్దు, దాని అంతటా అదే వస్తుంటుంది. మీరు చెప్పినట్టు గుబిలి కొంచెం ఎక్కువ రావటం అనేది అసలు వ్యాధే కాదు. దాని గురించి మీరు వర్రీ కావాల్సిన అవసరం లేదండి. 100లో 1-2కి ఇలాంటి సమస్య అనేదానికన్నా న్యాచురల్ మెకానిజం అనుకోవచ్చండి.